శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వారికి సాధారణ సంవత్సరం కాదు. ఇది ఆలోచనలను కార్యరూపం దాల్చే సంవత్సరం. మీ రాశి స్వభావం ఏమిటి? తెలివితేటలు, మాటల్లో చాతుర్యం, వేగవంతమైన ఆలోచన, కానీ కొన్నిసార్లు అస్థిరత ఉంటుంది. ఈ సంవత్సరం గ్రహస్థితి, ముఖ్యంగా గురు, శని, రాహుకేతు ప్రభావం వల్ల మీ మైండ్, మీ నిర్ణయాలు, మీ సంబంధాలు, మీ వృత్తి అన్నింటినీ ప్రభావితం చేస్తుంది. ఇది కేవలం మార్పుల సంవత్సరం కాదు, ఇది మానసిక పరిపక్వత సంవత్సరం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాల వారు, పునర్వసు 1-2-3 పాదాల వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతోందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరం మీరు మాట్లాడక ముందు ఆలోచించడం నేర్చుకుంటారు. మీ మౌనం మీ గౌరవాన్ని పెంచుతుంది. స్పందన కంటే పరిశీలన ముఖ్యం. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీకు బయట కంటే లోపల ఎక్కువ మార్పులు జరుగుతాయి. మీ ఆలోచనలు మారుతాయి, మీ ప్రాధాన్యతలు మారుతాయి. మీరు ఎవరి మాట వింటారు, ఎవరి మాట పట్టించుకోరు అన్నది స్పష్టమవుతుంది. శని మీ అస్థిరతను తగ్గించటానికి ప్రయత్నిస్తారు. గురువు మీకు సరైన దారి చూపిస్తారు. ఈ సంవత్సరం మీరు తేలికగా తీసుకునే విషయాలు తగ్గి సీరియస్గా ఆలోచించడం పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న ఒక అపార్థం ఈ సంవత్సరం తొలగిపోతుంది. మీ మాట మీకు న్యాయం చేస్తుంది. మొదటి భాగంలో ఆదాయం బాగుంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కమ్యూనికేషన్, మీడియా, టెక్నాలజీ రంగాల్లో లాభం. కానీ మీరు సంపాదించినదంతా వేగంగా ఖర్చు చేసే స్వభావం ఉంది. రెండో భాగంలో ఆకస్మిక ఖర్చులు, కుటుంబ అవసరాలు, ప్రయాణాలు, ఆరోగ్య ఖర్చులు కలుగుతాయి. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం మీకు డబ్బు నియంత్రణ నేర్పుతుంది. మీరు సేవ్ చేయడం నేర్చుకుంటే సంవత్సరం చివర్లో బలంగా నిలుస్తారు. ఒక చిన్న సైడ్ ఇన్కమ్ లేదా ఆన్లైన్ ద్వారా వచ్చే అదనపు డబ్బు మీ ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి, కానీ బాధ్యతలు కూడా పెరుగుతాయి. మీ మాట చాతుర్యం వల్ల మీకు కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఒక కీలకమైన ప్రాజెక్టులో భాగమవుతారు. శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం ఉంటుంది, కానీ మీ తెలివితేటలు చివరికి గెలుస్తాయి. ఒక సందర్భంలో మీరు మీ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఉద్యోగం లేదా ట్రైనింగ్ కారణంగా అనుకోని ప్రయాణం ఉంటుంది. అది మీ కెరియర్కు లాభం ఇస్తుంది. మీడియా, మార్కెటింగ్, ట్రేడింగ్, ఆన్లైన్ రంగాల్లో లాభం, కొత్త కాంట్రాక్టులు వస్తాయి. విదేశీ లింక్ ఉన్న వారికి వ్యాపారానికి అదృష్టం కలిసి వస్తుంది, కానీ పార్ట్నర్షిప్లో జాగ్రత్త అవసరం. ఒక చిన్న అపార్థం పెద్ద సమస్య అవుతుంది. మీ మాటే మీ లాభం, అదే మీ నష్టం కూడా కావచ్చు. మీ ఎదుగుదల చూసి విమర్శించిన వారు ఈ సంవత్సరం నిశ్శబ్దంగా వెనక్కి తగ్గుతారు. కాలమే మీకు సమాధానం ఇస్తుంది. పెళ్లి కాని వారికి మంచి పరిచయాలు కలుగుతాయి, కానీ మీరు గందరగోళంలో పడే అవకాశం ఉంది. పెళ్ళైన వారికి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సమస్యలు వస్తాయి. స్పష్టంగా మాట్లాడితే సమస్యలే ఉండవు. 2026లో నేర్పే పాఠం, స్పష్టత లేకపోతే సంబంధం నిలబడదు. అయితే ఒక పాత స్నేహితుడు తిరిగి మీ జీవితంలోకి వస్తాడు. ఆ పరిచయం ఒక అవకాశంగా మారుతుంది. పిల్లల విద్యలో పురోగతి, వారి వల్ల గర్వం, కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. మీ అభిప్రాయం ఒక కీలకమవుతుంది. మీ కుటుంబంలో మీ స్థానం బలపడుతుంది. ముందు పట్టించుకోని వారు ఇప్పుడు మీ సలహా కోరతారు. మీ మాటే నిర్ణయం అవుతుంది. మీ మైండ్ కంట్రోల్లో ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. చిన్న పొరపాటు పెద్ద సమస్య అవుతుంది. డాక్యుమెంట్స్ చదవకుండా సైన్ చేయకండి. విదేశీ ఉద్యోగం అవకాశాలు, ఆన్లైన్ ఆదాయాలు, విదేశీ ప్రయాణాలు, డాక్యుమెంటేషన్ ఆలస్యం కావచ్చు, కానీ ఈ సంవత్సరం చివరిలో సానుకూల ఫలితాలు ఉంటాయి. మీరు నిరాశలో ఉన్నప్పుడు ఒక అనుకోని సహాయం మీ పరిస్థితిని మారుస్తుంది. ఇది గురు కటాక్షంగా చెప్పవచ్చు.
మీకు పూర్తి రాజయోగం కాకపోయినా మీ ప్రతిభ వల్ల గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు వస్తుంది. ఒక సందర్భంలో మీరు అందరి ముందు మెరిసిపోతారు. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ కెరియర్ను కొత్త దిశలో తీసుకెళ్తుంది. ఆ నిర్ణయం చిన్నదిగా కనిపించినా దాని ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది. తొందరగా కాదు, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బుధ ప్రభావం బలంగా ఉంటుంది. బుధవారం విష్ణువు లేదా గణపతి ఆరాధన శుభం. పుస్తక దానం మంచిది. ఈ సంవత్సరం మీకు చెప్పే ఒక మాట, అస్థిరత కాదు, ఆత్మ నియంత్రణ ముఖ్యం. మీరు తొందరపడి నిర్ణయం తీసుకుంటే సమస్యలు వస్తాయి. నిదానంగా ఆలోచిస్తే విజయం ఖాయం. ఈ సంవత్సరం మీరు ఒక విషయం గ్రహిస్తారు, ప్రతి పని 100% పెర్ఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఒక సందర్భంలో మీరు పెర్ఫెక్షన్ వదిలి ప్రాక్టికల్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అదే మీ ఒత్తిడిని తగ్గించే టర్నింగ్ పాయింట్. మీరు పూర్తిగా నమ్మిన ఒక వ్యక్తి మీ అంచనాలకు తగ్గట్టు ప్రవర్తించకపోవచ్చు. అది పెద్ద ద్రోహం కాకపోయినా మీకు ఒక స్పష్టత వస్తుంది. ఈ సంఘటన తర్వాత మీరు సంబంధాల్లో కొంచెం దూరం ఉండడం నేర్చుకుంటారు. మీరు చాలా కాలంగా నిశ్శబ్దంగా చేసిన పని ఒక రోజు ప్రత్యేకంగా గుర్తింపు పొందుతుంది. అది పెద్ద ప్రమోషన్ కాకపోయినా మీ ప్రతిభను అందరికీ తెలియజేస్తుంది. మీ పని మాట్లాడుతుంది అనే మాట ఈ సంవత్సరం నిజమవుతుంది. ఈ సంవత్సరం మీ శరీరం చిన్న చిన్న సంకేతాలు ఇస్తుంది. అలసట, జీర్ణ సమస్య, నిద్రలో అంతరాయం, ఇవి పెద్ద సమస్యలు కావు, కానీ మీరు పట్టించుకోకపోతే పెరుగుతాయి. ఈ సంవత్సరం మీరు ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటే 2027లో మీ శక్తి రెట్టింపు అవుతుంది. అంతర్గత విశ్లేషణ శక్తి పెరుగుతుంది. మీకు ఒక సందర్భంలో ఎవరి ఉద్దేశం ఏమిటో వెంటనే అర్థమవుతుంది. మీరు దాచిన ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మీరు చాలా కాలంగా ఉపయోగించని ఒక ప్రతిభ ఈ సంవత్సరం బయటపడుతుంది. ఒక చిన్న అవకాశం మీ ప్రతిభను అందరికీ చూపించే వేదిక అవుతుంది. మీరు న్యాయం, సమతుల్యం పాటిస్తే మీ స్థానం మరింత బలపడుతుంది. ఆ రోజు మీరు మెరిసిపోతారు. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం మిథున రాశి వారికి ఇది మేధస్సుకు పరీక్ష, కానీ చివరికి గుర్తింపుకు ఆరంభం. మీ పరిశీలన శక్తి ఈ సంవత్సరం గట్టిగా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.